గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ప్రతి నెల ఒకటినే జీతాలు అన్నటువంటి లైన్తో మీరు వార్తను చూడొచ్చు. పైన టాప్లో గ్రామ పంచాయతీల్లోని 50,000 మంది సిబ్బందికి ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వీరితో పాటు శాశ్వత, ఒప్పంద, పొరుగు సేవలు అనే తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలో ఉద్యోగులకు మొదటి తేదీన ఒకేసారి జీతాలందేలా చూడాలని, ఒక్కరోజు ఆలస్యమైన ఉపేక్షించేది లేదని అన్నారు. చేయూత పెన్షనర్లందరికీ వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోనే నిధులు జమ చేయాలని తపాలా శాఖ ద్వారా అందజేస్తున్న ప్రస్తుత విధానాన్ని మార్చాలన్నారు. ఆధార్, ఓటర్ గుర్తింపు, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే డేటా ఆధారంగా పెన్షన్లను క్రమబద్ధీకరించాలి అని చెప్పేసి ఆదేశించారు. పంచాయతీల సొంత ఆదాయం బ్యాంకుల్లో జమ, సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఇక టాప్లోనే అటు చర్చలు, ఇటు దాడులు. ఈ పశ్చిమాసియాలో శాంతి ఒప్పందానికి ఓ పక్క సన్నద్ధమవుతున్న అమెరికా, మరోపక్క ఇరాన్పై భీకరంగా విరుచుకుపడుతోంది అంటూ ఈ వార్తనిచ్చారు. హెజ్బుల్లాలో ఇజ్రాయెల్ సైన్యం ఘర్షణ. ఇక రేపు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా, రాజ్యసభ స్థానంతో పాటు సభాపక్ష నేతగాను అవకాశం. ఢిల్లీలో అధిష్టానం సుదీర్ఘ చర్చలు. తదుపరి సీఎం రేసులో డీకే అండ్ పరమేశ్వర్. ఇక ప్రధాన వార్త విషయానికి వస్తే కబ్జాలపై హైడ్రా కొరడా. కోకాపేట కొత్త చెరువుకు ఆక్రమణల నుంచి విముక్తి. మరో 3 స్థలాలను స్వాధీనం చేసుకున్న అధికారులు. ఒక్క రోజులోనే 4,117 కోట్ల విలువైన స్థలాలకు కంచె. 1,000 కోట్ల విలువైన 170 ఎకరాలు అన్యాక్రాంతం. ఆర్డీఓ సర్కార్ భూమి అని అఫిడవిట్ ఇస్తే తహసీల్దార్ ప్రైవేటు వ్యక్తులకు ఎలా కట్టబెట్టారు? దీనిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి విచారణ జరిపించాలి అని చెప్పేసి హరీష్ రావు డిమాండ్ చేసిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. అండ్ సింగరేణిలో ఆ 40 లక్షల టన్నుల బొగ్గు ఏమైంది అన్నటువంటి ప్రశ్నను కూడా వేశారు హరీష్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఫార్మాసిటీ పరిహారంపై సిఐడి అంటూ 250 ఎకరాల భూదాన్ భూములకు పరిహారం. గత ప్రభుత్వంలో 40 కోట్లు పంచుకున్న నేతలు. అసైన్డ్ భూముల పరిహారంలోనూ చేతివాటం. కుంభకోణాన్ని బట్టబయలు చేసిన ఆంధ్రజ్యోతి. గతేడాది విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. తాటిపర్తిలో భూదాన్ భూముల గోల్మాల్ నిర్ధారణ. ప్రభుత్వానికి ఇటీవలే నివేదిక ఇచ్చిన కలెక్టర్. ఇక విద్యుత్ కొనుగోళ్లపై సీబీఐ దర్యాప్తు, సమ్మతి తెలుపుతూ హోంశాఖ నోటిఫికేషన్. ఇక శంషాబాద్ భూ స్కామ్పై సిట్ వెయ్యండి అని డిమాండ్ చేస్తున్నారు హరీష్ రావు. తహసీల్దార్ను డిస్మిస్ చెయ్యండి అని డిమాండ్ చేస్తున్నారు. పంచాయతీలపై ఇక పెత్తనం లేదు. ఆదాయం బ్యాంకు ఖాతాలో వేసుకోవచ్చు. ఖజానాలో వేసి తీసుకునేటువంటి పద్ధతి ఎత్తేయండి. ఆ మేరకు పంచాయతీరాజ్ చట్ట సవరణ. పంచాయతీల్లో సిబ్బందికి 1కే వేతనం. మావోయిస్టుల పేరిట కుట్ర. ట్యాపింగ్ కేసులో మారిన దర్యాప్తు దిశ. సంబంధం లేని వారి నంబర్లు మావోయిస్టు ఖాతాలో. ఆ జాబితాను రివ్యూ కమిటీకి పంపి అనుమతులు. ఆ కుట్రను నిర్ధారించే దిశగా సాగుతున్న సిట్ దర్యాప్తు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక యుద్ధం మళ్లీ మొదలు అన్నటువంటి ఒక క్వశ్చన్తో ఇరాన్పై దాడులు ప్రారంభించిన అమెరికా. బందర్ అబ్బాస్ పోర్ట్, ఇతర ప్రాంతాల్లో బాంబులు. అంటే పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలైంది. శాంతి ఒప్పందం కుదిరి పరిస్థితులు చక్కబడతాయన్న ఆశలు నెలకొన్నటువంటి టైంలో పరిస్థితి మళ్లీ తిరిగి మొదటికొచ్చేసింది. మంగళవారం తెల్లవారుజామున ఇరాన్లోని కీలక లక్ష్యాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించాయి అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక సిద్ధు తప్పుకో, కర్ణాటక సీఎం పదవిని వీడాలన్న కాంగ్రెస్ అధిష్టానం. 8 గంటల సుదీర్ఘ చర్చలు. ఆఫర్లకు సీఎం ససేమిరా. రాహుల్ నచ్చచెప్పినా అంగీకరించని సిద్ధరామయ్య. అనుచరులతో చర్చించి చెబుతానని సమాధానం. చర్చలు ముగిశాక ఉత్సాహంగా కనిపించిన డీకే శివకుమార్. బండి భగీరథకు 3 రోజుల పోలీస్ కస్టడీ. మేడ్చల్ జిల్లా కోర్టు ఆదేశాలు. డీసీపీ రిత్రాజ్ పర్యవేక్షణలో నేడు విచారణ. మావోయిస్టు నరహరి దంపతుల లొంగుబాటు. ఇంకా దేశంలో 47 మంది మిగిలారు. అక్రమ వలసలకు చెక్. అసహజ జనాభా మార్పుపై ఉన్నత స్థాయి కమిటీ. సుప్రీం విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటు. ప్రకటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సింగరేణి ఆఫీసులు కాలబెట్టండి. రైలు పట్టాలు కోసేయండి. మిలిటెంట్ కార్యకలాపాలకు ప్రణాళికలు చేయండి. ముందు కాలబెట్టు, పైసలు ఇవ్వడో చూద్దాం. ధర్నాలకు రైతులు వస్తలేరు, మనోళ్లే వస్తున్నారు. బీఆర్ఎస్ కార్యక్రమంలో బాల్కా సుమన్ వ్యాఖ్యలు. నమస్తే తెలంగాణ. 40 లక్షల టన్నుల బొగ్గు మాయం. దాని విలువ 1600 కోట్లు.
7 గనుల వద్ద బొగ్గున్నట్టు వెబ్సైట్లో రికార్డు. ఆ బొగ్గు నిల్వ మీద కోల్సెస్ కట్టిమన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టినమన్నారు. కార్మికులకు లాభాల్లో వాటా ఇచ్చాం. సిఎస్ఆర్ ఫండ్ కూడా చెల్లించడమన్నారు. కానీ అక్కడ బొగ్గు లాట్లు కనిపిస్తలేవు. ఎక్కడ దాచిండ్రో బట్టి విక్రమార్క చెప్పాలి. ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండాల్సిన సింగరేణికి ఓవర్ డ్యూస్ 4,000 కోట్లకు చేరినాయి. కాంగ్రెస్ హటావో సింగరేణి బచావో అనేది కార్మికుల నినాదం కావాలన్న హరీష్. 1000 కోట్ల భూదందా, 170 ఎకరాల సర్కారు భూమి ప్రైవేటు వ్యక్తులకు పట్టా. శంషాబాద్ పెద్దిషాపూర్లో ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ వేసి నిషేధిత జాబితాలో పెట్టాలని ఆర్డీఓ ఆదేశాలు. వడ్లు కొనండన్నందుకు ఆర్టీసీ డ్రైవర్పై సర్కార్ వేటు. కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదు చేయడంతో విధుల నుంచి తొలగించినట్టు ఉత్తర్వులు. ప్రభుత్వ చర్యలపై మండిపడ్డ బీఆర్ఎస్ దళం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. సర్కార్ తీరుపై నిప్పులు చెరిగిన నెటిజన్లు. వ్యతిరేకత రావడంతో దిద్దుబాటు చర్యలు. రాతపూర్వకంగా సారీ చెప్పాలన్న ఆర్టీసీ, సారీ చెప్పే ప్రసక్తే లేదన్న డ్రైవర్ అశోక్. 2 గంటల్లోనే కొనాలన్నా ఓ మంత్రి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు. ధాన్యం తెచ్చి 15 రోజులైతే ఏం చేయాలి? లేబర్ సమస్య వస్తే ఏం చేస్తాం? కొత్తగా పుట్టిస్తామా అంటూ వెటకారపు మాటలు. కొనుగోలులో సమస్యలు లేవని వితండవాదం. ధాన్యం కొనాలని అడిగినందుకు రైతులపై కేసులు. జయశంకర్ జిల్లాలో పోలీసుల అత్యుత్సాహం. కాటారంలో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం. విసిగిపోయి ఆందోళన దిగిన అన్నదాతలు. విధులకు ఆటంకం పేరుతో 8 మందిపై కేసులు. ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ఈనాడులో ముందుగా 90 కొత్త రైతు బజార్లు. మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ జూలైలో శంకుస్థాపన. మత్స్యకారులకు 240 కోట్లతో 200 మరపడవలు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వద్ద కోకో సిటీ. పులివెందుల ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి 3 కోట్లు. వ్యవసాయ అనుబంధ శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు. పుష్కరాల భక్తులకు కెమికల్ స్నానాల. పేపర్ మిల్లు వ్యర్థాలతో గోదావరి అల్లాడుతోంది. 500 కోట్ల ఆదాయం ఉన్న 13 కోట్ల పన్నులు కట్టలేరా? నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్న. అటు చర్చలు, ఇటు దాడులు. ఇరాన్పై విరుచుకుపడ్డ అమెరికా అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక కల్తీ నెయ్యి వ్యవహారంలో 7 అధికారులపై క్రమశిక్షణా చర్యలు. ఆంధ్రజ్యోతి పసుపు పండగ నేటి నుంచే 2 రోజుల పాటు హైబ్రిడ్ విధానంలో వచ్చే ఎన్నికల రోడ్ మ్యాప్. లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇదే తొలి మహానాడు. స్త్రీ శక్తిని చాటేలా నేతల ప్రసంగాలు. కాపు నేతలకు పవన్ సూటి ప్రశ్న. నేనొచ్చింది కులం కోసం కాదు, మాట్లాడితే వంగవీటి రంగాను తెస్తారు. ఆయన భార్య కమ్మ సామాజిక వర్గం. చంద్రబాబు ఒకరి నాశనం కోరే వ్యక్తి కాదు. మనోహర్ కులాల ఐక్యత అర్థం చేసుకున్నారు. కాపు నేతలను నేనొక్క మాట అనలేదు, కానీ వారంతా ఇష్టానికి మాట్లాడారు. నేను తెగిస్తే మీకు మూలాలు ఉండవు, అక్కడి దాకా తీసుకురావద్దు. జనసేన సాధకుల భేటీలో ప్రసంగం. ఫామ్ టు హోమ్ అంటూ వినియోగదారుల ఇంటికే కూరగాయలు, పండ్లు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్పై వ్యూహం. జూలై నాటికి మదనపల్లిలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన. సాక్షి డిఎస్సి మెగా మోసం. అర్హులకు చంద్రబాబు సర్కార్ దగాపై మండలిలో విపక్ష నేత బొత్స మండిపాటు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక అర్హుల ఓట్లు ఒక్కటి తీసినా ఒప్పుకోం. ఎస్ఐఆర్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని. ఎస్ఐఆర్కు సహకరించండి, అన్ని పార్టీలకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ విజ్ఞప్తి. బాబు సర్కార్ విఫలం అంటూ సుగాలి ప్రీతి కేసులో దోషులను పట్టుకోవడంలో బాబు సర్కార్ విఫలం అంటూ ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ తరపున న్యాయ సహాయం. 2017లో బాబు హయాంలోనే ప్రీతిపై అత్యాచారం. మా ప్రభుత్వం వచ్చాక తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేశాం. కుటుంబానికి సాంత్వనగా 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చాం. తాజాగా మరోసారి ప్రీతి తల్లిదండ్రులు నన్ను కలిశారు. వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ. రేపు సిద్ధరామయ్య రాజీనామా. నేడు బెంగళూరులో మీడియా సమావేశం. కర్ణాటక నూతన సీఎంగా డీకే శివకుమార్కు ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి సాక్షిలో వచ్చిన కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.